ప్రసాదం ప్రసాదం కూడా పడారు అందరూ కూడా ఇప్పుడు కూడా కనిపించలేదు. ఒకరన్నా బయటకు వచ్చినారా? ఒకరన్నా బయటకు వచ్చారా? ఏమి ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు చేయడానికి? ఎవరు ముఖ్యమంత్రి? ఓటు ఆయనకి వేసి నన్ను పని చేయండి. ఎట్లా నాకే నేను చేస్తా. ఈసారి అయిపోతుంది. ముఖ్యమంత్రి నువ్వు ఇంట్లో బియ్యం తెచ్చిస్తేనే వండుతుంది. నువ్వు బియ్యం తెస్తే అన్నం పెట్టుకొని నాకు కొట్లాడితే ఏమి రాదు. జగన్ కోటే నేను రోడ్డు ఇస్తా. నువ్వు వాళ్ళకి వేసినావు కాబట్టి వాళ్ళని అనుకో. ఓట్లు వేసి గెలిపించిన వదిలేసి మాట్లాడాలని ఏం చేస్తాం? మా నాయకుడు వస్తే మేము చేస్తాం. తప్పకుండా పని చేస్తే మళ్ళీ ఇచ్చిన లాస్ట్కి ఈసారి ఫ్యాన్ గుర్తుకి 3000 పెన్షన్. సరేనా? దೂರ ಬಾಯಣ್ಣ ನಿನ್ನೆ ಬೈ ಆಕರ್ತ ವಚ್ಚಾರ ನಿನ್ನೆ ಅಬ್ರು ಯಾಬಿಡ್ತ ಬರ್ತಾಂಗಳಕ ఆ జెండాను చూసి ఎందుకలా పరిగెడుతున్నారండి? మీరు ఎప్పుడు దొంగల్ని చూడలేదా? ఇక్కడ దొంగ ఎవరండి? ఇప్పుడు ఇక్కడ నుంచి పోయిన జెండా ఎవరిదండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదండి. దాని అధ్యక్షుడు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రతి శుక్రవారం ఎక్కడికి వెళ్తాడండి? నాంపల్లి కోర్టుకి. ఎందుకు వెళ్తున్నారండి? నేరాలు చేసినందుకు. మరి నేరగాళ్లకు భయపడరా? అబ్బో ఎంత క్లారిటీగా ఉన్నారో. అనిత, ఓ అనిత, వస్తున్నా. ఏంటండి వీళ్ళు నిన్నటి దాకా బాగానే ఉన్నారు, ఈ రోజేంటి వంగి నడుస్తా ఉన్నారు? అదే నాకు అర్థం కావట్లేదండి, విచిత్రంగా ఉంది. అబ్బా ఇప్పటికే నా నడుము పట్టేసేలా ఉంది, ఇక నా వల్ల కాదక్క. ఏంటి మీరు ఈరోజు కర్రలు పట్టుకుని వంగి నడుస్తా ఉన్నారు? అదా మేమంతా నడక ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది నడకలా లేదు, నరకానికి వెళ్తున్నట్టు ఉంది. అది కాదండి, ఇది పెన్షన్ నడక. అవునండి, 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నాడు కదా జగన్ బాబు, అందుకే ఈ ఫ్యాక్టరీస్. ముందు మీరు సరిగా నిలబడండి. అసలు మీకేమైనా బుర్ర పనిచేస్తా ఉందా? 45 ఏళ్లకు మహిళలకు కావాల్సింది పెన్షన్ కాదు, చేతి నిండా పని. 45 ఏళ్లకి ముసల్మాన్లు చేశాడు మిమ్మల్ని, అది జగన్ అంటే. అవునండి, మా బుర్రకు దట్టనే లేదు. అదే చంద్రన్న స్వయంగా డ్వాక్రా సంఘాలు పెట్టి మీకు బతకడం నేర్పించాడు కదా. మాయ మాటలు విని మీ జీవితాలను నాశనం చేసుకోకండి, ఇక వెళ్ళండి.